ఒకరిపై ఒకరు దూషించుకున్న పార్టీలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పొత్తు పెట్టుకున్నారని జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ విమర్శించారు. రాయవరం మండలంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బొడ్డేడ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దమ్ము ధైర్యం ఉన్న జగన్ ని ఓడించడానికి టీడీపీ, జేఎస్పీ, బీజేపీ పొత్తు కుదుర్చుకున్నాయన్నారు. ఒకప్పుడు ఒకరినొకరు దూషించుకున్న పార్టీలు పొత్తు పెట్టుకొని వైసీపీని ఓడించడానికి పథకాలు పన్నుతున్నారన్నారు. తమను ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే హక్కు ఉందని, వారు ప్రజల్లోకి వెళ్లి ఓటు అడగగలరా అంటూ ప్రశ్నించారు. మీరు 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఓడించారని పేర్కొన్నారు. పాయక్రాపేట నియోజకవర్గం రాయవరం మండలానికి సంబంధించినటువంటి మండల పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పాయక్రాపేట నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి, పాయక్రాపేటలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన సహకారం మర్చిపోలేనిది. ఒక బలమైన నాయకత్వం, బలమైన క్యాడర్ ఉన్నటువంటి నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో పాయక్రాపేట నియోజకవర్గం. గత ఎన్నికల కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచిన ఆలోచనతో ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులు ఏకీకృతమై పనిచేస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు మీ ద్వారా తెలియజేస్తూ, గత ఎన్నికల్లో 30,000 మెజార్టీతో ఈరోజు ఇక్కడ పాయక్రాపేట శాసనసభ్యునికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బాబురావుని గెలిపించడం జరిగింది. అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలనే కసి కార్యకర్తలతో పాటు నాయకుల్లో కూడా ఇప్పుడు ఈరోజు ఏర్పడ్డది. దానికి ఒకే ఒక కారణం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల కోసం, పేద ప్రజల కోసం, రైతాంగం కోసం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరోసారి నిలబెట్టుకోవాలి. ఇటువంటి సంక్షేమ రాజ్యం, అభివృద్ధి కార్యక్రమాల కోసం గ్రామాల్లో అభివృద్ధి జరగాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. ఏ నమ్మకంతో అయితే 2019లో పాయక్రాపేట ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి డీబీటీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందాయి. కాబట్టి ఈరోజు ధైర్యంగా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి మేము జగన్ పక్కన నిలబడతాం, జగన్ గెలిపించుకునే బాధ్యత మీది కాదు మాది అని చెప్పి ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇదే ఉదాహరణ. ఖచ్చితంగా పాయక్రాపేట నియోజకవర్గంలో గడిచిన మెజార్టీ కంటే ఎంతో కొంత ఎక్కువ మెజార్టీతో ఇక్కడ గెలిచి తీరుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్నాయి కాబట్టి ఇటు మీ పవన్ కళ్యాణ్కి మీకు తడిచిపోయి మరి బీజేపీతో పొత్తు పరిగెట్టారు. నిన్న 2019లో ఇదే అమిత్ షా గారు మీద రాళ్ళు వేయించిన చంద్రబాబు నాయుడు ఈరోజు అమిత్ షా గారు మంచి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు దొంగ, పోలవరం ప్రాజెక్ట్ని పేటీఎంగా మార్చుకున్నాడు, పోలవరం ప్రాజెక్ట్ని పేటీఎంగా మార్చుకుని అవినీతి చేశాడు అని చెప్పి మోడీ గారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమని పొగుడుతారు? వీరందరూ జయం తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఎం పార్టీ కానీ అన్ని పార్టీలు కలిసి ఒక నాయకుడిపై దండయాత్రకు వస్తున్నారంటే మా నాయకుడు బలమైన నాయకుడు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని